అసలు వెరీ వెరీ ఎమోషనల్ డే అండి. అంటే నేను రష్మిక ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. రష్మిక ఎప్పుడు చెప్పేది, ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకి ఇస్తున్న బిగ్ హగ్ అని. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హస్బెండ్స్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి, దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని. నిన్న నిన్న కొన్ని చూసా నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది. అందరు మాట్లాడుతున్నారు, అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను. 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను రష్మికకు ఒకటే అన్నా, నువ్వు అనుకున్నది జరిగినట్టుంది, నేను అనుకున్నది జరిగినట్టుంది అని. 2-3 చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి. ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం, నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నా. బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంకెవరో కాదు. ఇట్ వాస్ సచ్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. నా సినిమా షీఈస్ డూయింగ్ హర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. I don't know, I'm blessed to have a moment like that in my career. I think it was just two human beings connecting. మనం పనులు చేసుకుంటున్నాం, ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు. బట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూ వర్ లుకింగ్ ఎట్ మైండ్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే, నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్లో. థియేటర్లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలని, ఫ్రైడే వర్కింగ్ డే, గుజరాత్లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని, ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ, ద గ్లో ఇన్ హర్ ఫేస్, అది చెప్తుంటే ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు. ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ, ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీంలో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం. దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే, సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి, ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం, ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు, ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది, తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా. కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు, అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా, అంతే. కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ, నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్ వెన్ వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్. కానీ నా మైండ్లో ఉన్నదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే, అది ఆడియన్స్ చదువుతున్నారంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ ఎవ్రీ బ్యూటిఫుల్ రివ్యూ వీవ్ గాటన్. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ. ఇట్ జస్ట్ మేడ్ మీ సో ఎమోషనల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తాను ఎప్పుడు, ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు. నేను మ్యాక్సిమం ఆడియన్స్నే చూస్తుంటా, ఎక్కువ స్క్రీన్ చూడను. నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి. ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఉంటుందని నాకు తెలీదు. నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను. క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి ప్యాన్ చేస్తాం. ఆ షాట్కి నాకు దాంట్లో ఏం జరుగుతుందని చెప్పను, కానీ ఆ షాట్కి థియేటర్లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు.
I don't think I'll have a more gratifying moment as a filmmaker in my life. అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు, అవార్డే ఉండదు. ఇప్పుడు కోరుకునేది ఒకటే, మా ప్రొడ్యూసర్స్కి రివార్డ్ కావాలని. నేను ఈ సినిమా ఎందుకు తీశానో, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో, జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇవాళ పొద్దు నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అండ్ దెర్ ఆర్ విమెన్ హూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ దే ఆర్ జస్ట్ క్రైయింగ్. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏడుపు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఐ సెడ్, ఐ అండర్స్టాండ్, మీరేం చెప్పక్కర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఇమోషనల్ అండ్ ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్గా చెప్పాలి ఈ స్టోరీని అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా. And I think that's the most beautiful thing that's happened to this film. And I just want to thank the media so much. Inka 10 minutes కాలేదు కదా, మాట్లాడాల్సిందైతే మాట్లాడేసా. బట్ ఓకే, ఓ ఎస్, అంటే నేను ఫ్రమ్ yesterday I have been personally WhatsAppలో I've been thanking everybody in my team. డార్లింగ్ టీమ్ దొరికింది. అంటే కొన్ని సినిమాలు డైరెక్టర్స్, ఇది ఐ థింక్ ఇట్ వాస్ డెస్టినీ అండి, బికాస్ దిస్ ఫిల్మ్ సో బ్లెస్డ్, ఐ హ్యావ్ బిన్ సో బ్లెస్డ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఒక్కరు కూడా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో నేను ఒకరిని మర్చిపోయాను, సంబడి హూస్ ట్రావెల్డ్ విత్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సినిమాలో ఒకటి, ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు 10 minutes ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు. ఆ 4 పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్, అది మీరు దేవుడు అనుకోవచ్చు, లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి పాటలు. మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది. అది అర్థం చేసుకొని, ఇంత ట్రిక్కీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషామ్ ఇచ్చిన ట్యూన్స్ కానీ, దానికి రాకిందు ఇచ్చిన పోయిటరీ కానీ, అండ్ దానికి ఇప్పుడు మీరు ఇవాళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో, ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదని. మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మనం పిచ్చోళ్ళమా, ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం, ఇది నోటీస్ కూడా చెయ్యరేమో, ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్త్ ఇట్ రా, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి, పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది. దానికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. రెడీయా? రెడీ? ఓకే ఓకే ఓకే, రెడీ అంట. సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీ మోర్ థ్యాంక్ఫుల్లీ. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నా టక్మని చెప్పేస్తా. ఒక అబ్బాయి వచ్చారండి, సినిమా చూసిన తర్వాత నాకు వెయిట్ చేస్తున్నారు థియేటర్ బయట. నేను వచ్చా, నన్ను పిలిచి ఒకటి చెప్పారు నాకు. నేను ఒకప్పుడు విక్రమ్ అండి, మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నప్పుడు నేను ఒక విక్రమ్ని, అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పింది. మెల్లగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, ఒక 10 ఏళ్ళు అయింది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను చాలా మారిపోయాను. ఐఎమ్ నాట్ దట్ గై టుడే. కానీ ఆ అమ్మాయితో నేను టచ్లో లేను. మీ సినిమా చూస్తుంటే మీ సినిమా క్లైమాక్స్లో థియేటర్లో అందరికన్నా ఎక్కువ నేనే క్లాప్స్ కొట్టా. ఎందుకు తెలుసా అండి అన్నారు. ఎందుకండి అన్నా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని కొట్టానండి, తన బాధ నాకు అర్థమైంది, తను నా వల్ల ఫేస్ చేసిన బాధ కోసం నేను క్లాప్ కొట్టాను తన గెలవాలని అన్నారు. ఐ వాజ్ లైక్, ఐ డెంట్ ఈవెన్ నో వాట్ టు సే అండి. ఆయన్ని గట్టిగా హక్ చేసుకున్నా, నేను ఎమోషనల్ అవుతున్నా. అంటే ఈ 2-3 డేస్గా నాకు అర్థం కాలేదు, నేను ఇంత ఎమోషనల్ టైపే కాదు అసలు, కానీ ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతున్నా. ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ ది ఆడియన్సెస్ ఆర్ గివింగ్. ఇట్స్ గాన్ బియాండ్ రివ్యూస్, ఇట్స్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్ నౌ. జస్ట్ పీపుల్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్ డెప్త్ అనాలిసిస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ ఆడియన్సెస్. దట్స్ జస్ట్ పెట్టిన ప్రతి థాట్ ఎఫర్ట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. బట్ టీమ్కి నేను పర్సనలీ ఆల్రెడీ థ్యాంక్స్ చేశాను. బట్ ఒక్కసారి ఒక మనిషికి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. అరవింద్ గారు అండ్ మై 2 ప్రొడ్యూసర్స్, విద్యా గారు, ధీరజ్ గారు. అరవింద్ గారు ఎంత మోడర్న్ మ్యాన్ అంటే, he told me something very personal and beautiful when he said I want to do this film and why I want to do this film. ఒకటి నాకు తర్వాత ఏం భయం వేసేదంటే, అరే కానీ అరవింద్ గారు గ్రామర్ ఇది కాదు కదా, ఆయన స్క్రిప్ట్ చదివేసి సినిమా చేసేద్దాం అన్నారు కానీ ఆయన గ్రామర్ ఇది కాదు కదా, పర్లేదా అని. దే స్టక్ బై మీ. దే అలవ్, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ టిపికల్ గీతా ఆర్ట్స్ గ్రామర్ ఫిల్మ్, దే అలవ్ మీ టు టెల్ మై స్టోరీ అండ్ దే ఎనేబుల్డ్ మీ టు టెల్ ఇట్ ద వే ఐ వాంటెడ్ టు టెల్ ఇట్. Because of which this film became very personal for me, because of which this film became very personal for every reviewer, because of which this film became very personal for the audience. And for that I will be forever indebted to you, sir. Thank you, sir. కొన్నిసార్లు అయితే ఆయన ఇంత నమ్మి వదిలేస్తున్నారు, కొన్నిసార్లు బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని సార్. కానీ విద్యా గారు ఉన్నారే, ఆవిడ ఒక డార్లింగ్ సార్.
వీడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడని తెలుసుకున్నాక వెంటనే వచ్చి రెండు మంచి మాటలు చెప్తారు. ఈయన ఉన్నారే, ఈయన ఒక డార్లింగ్ సార్, కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కానీ వెళ్ళే ముందు అరే మనోడు కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిస్తే బ్రో రండి బ్రో అని చెప్పి ఆయన కార్లో తీసుకెళ్తారు. 4 మంచి మాటలు చెప్పి మేము బాగా ఇంటెన్స్గా లవ్ చేసుకొని హగ్ చేసుకొని బయలుదేరుతుంటాం. సో థ్యాంక్ యూ. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ ద 3 of you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇస్ రష్మిక రెడీ? I want to talk so much about Rashmika and Deekshit, but Rashmika ready అంటున్నారు. సో ఫస్ట్ Rashmika వినేద్దాం. Rashmika, in case I don't get to talk again, I love you so much. Deekshit, I love you so much. రోహిణి గారు ఒక్క సీన్ చేశారండి, ప్రతి ఒక్క ట్వీట్ మీ గురించే. ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు. రావు రమేష్ గారు చింపేశారు సార్. అను ఇమాన్యుయల్, అను, ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాంట్ అ దుర్గా ఇన్ అవర్ లైఫ్. It's because of how beautifully you played Durga. All the boys, the friends of Deekshit, the friend of Rashmika, all of you, I love all of you. Everybody in the cast and crew, thank you so much. Rashmika, నేను ఎన్ని ప్రెస్ మీట్లో ఎంత మాట్లాడినా సరిపోదు. ఇది మనకైతే చాలా పర్సనల్ ఇమోషనల్ ఈక్వేషన్. నువ్వు ఇక్కడ లేవు ఇవాళ. దీక్షిత్ నేను అదే మాట్లాడుకున్నాం. బాగా విద్య గారిని రష్మిక ఇద్దరిని మిస్ చేస్తున్నాం. I will call you and we'll share everything and we'll pour our emotions out together. I love you, Rashmika. Thank you so much. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్రన్ గారు. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో రష్మిక గారు వచ్చి జాయిన్ అవుతారు మరికొద్ది క్షణాల్లో. ఈలోపు మీడియా, యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్.